తాజా 30 ఏపీ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావుపై వైసీపీ ఎమ్మెల్యే రోజా కక్షగట్టినట్లు ఉన్నారు. అవకాశం దొరికితే ఆయనపై విరుచుకుపడుతున్నారు. స్పీకర్పై ఆరోపణలు చేసేందుకు ఉత్సాహం చూపించే రోజా రాష్ట్రపతి ఎన్నికల సందర్భంగా అదే దూకుడు ప్రదర్శించారు. వైసీపీ, జగన్, ఇతర ఎమ్మెల్యేలతో పాటు బస్సులో వచ్చిన ఆమె అసెంబ్లీలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. తర్వాత నేరుగా మీడియా పాయింట్కు వచ్చి స్పీకర్పై విమర్శల వర్షం కురిపించారు. టీడీఎల్పీలో జరిగిన మాక్ పోలింగ్లో కోడెల పాల్గొన్నారని ఆరోపించారు. కేబినెట్ సమావేశానికి కూడా వెళ్లారని, టీడీపీ కండువాలతో నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నారని దుయ్యబట్టారు. సీఎం కార్యాలయం వద్ద మాక్ పోలింగ్ ఏర్పాటు చేశారు. అక్కడికి వచ్చిన ఎమ్మెల్యేలకు ఓటు ఎలా వేయాలో నిపుణులు సూచించారు. మాక్ పోలింగ్ను పరిశీలించిన కోడెల, చంద్రబాబు ఓటు వేసేందుకు 1వ నెంబర్ కమిటీ హాల్ వద్దకు వెళ్లారు. అక్కడ మొదటగా చంద్రబాబు, కోడెల ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆలోపు మాక్ పోలింగ్ పూర్తి చేసి ఎమ్మెల్యేలు కమిటీ హాల్లోకి వచ్చారు. టీడీఎల్పీలో ఎలాంటి మాక్ పోలింగ్ ఏర్పాటు చేయలేదు. కోడెల కూడా మాక్ పోలింగ్లో పాల్గొనలేదు. స్పీకర్, సీఎం కార్యాలయాల వద్ద ఎమ్మెల్యేలకు నిర్వహించిన మాక్ పోలింగ్లో వైసీపీ ఎమ్మెల్యేలు ఎవరూ లేరు. వారప్పటికీ అసెంబ్లీ ప్రాంగణానికి చేరుకోలేదు. టీడీపీ ఎమ్మెల్యేలు ఓటు వేస్తున్న చివరి దశలో జగన్తో కలిసి ఆ పార్టీ ఎమ్మెల్యేలు వచ్చారు. నేరుగా వైసీపీ ఎల్పీ కార్యాలయానికి వెళ్లిపోయారు. అక్కడ జగన్తో కాసేపు సమావేశమయ్యారు. ఆ పార్టీ ఏర్పాటు చేసిన మాక్ పోలింగ్లో పాల్గొని కమిటీ హాల్లోకి వెళ్లారు. ఓటు వేసిన తర్వాత మీడియా పాయింట్ వద్దకు వచ్చిన రోజా అనూహ్యంగా స్పీకర్పై విమర్శలు గుప్పించారు. స్పీకర్ పదవి ఔన్నత్యాన్ని కోడెల దిగజార్చుతున్నారని మండిపడ్డారు. కోడెలపై నిందాపూర్వకంగా మాట్లాడిన రోజా వ్యాఖ్యలు వెంటనే కలకలం రేపాయి. ఆరోపణల విషయం తెలిసిన వెంటనే కోడెల సీరియస్గా రియాక్ట్ అయ్యారు. స్పీకర్గా ఎన్నికైన తర్వాత ఇంతవరకు టీడీఎల్పీ కార్యాలయానికి వెళ్లలేదన్నారు. తన కార్యాలయం వద్ద నిర్వహించిన మాక్ పోలింగ్ను పరిశీలించానని, అందులో కూడా తాను పాల్గొనలేదని స్పష్టం చేశారు. ఉమెన్ పార్లమెంట్పై చర్చించడానికి కేబినెట్ సమావేశానికి వెళ్లినట్లు ఆయన గుర్తు చేశారు. టీడీఎల్పీకి వెళ్లినట్లు ఆరోపణలు చేసిన రోజా వెంటనే ప్రివిలేజ్ నోటీసులు ఇవ్వాలని అసెంబ్లీ సెక్రటరీని ఆదేశించాలని కోడెల శివప్రసాదరావు తెలిపారు. తాజా కారణాన్ని చూపి రోజా మరో ఏడాది పాటు సస్పెన్షన్ వేటు వేసే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఒకవేళ ఈ ప్రచారం మేరకు సస్పెండ్ చేస్తే రోజాకు వచ్చే నష్టం పెద్దగా ఏమీ ఉండదు. ఆల్రెడీ సస్పెన్షన్లోనే కదా ఉన్నారు. థ్యాంక్ యూ వ్యూయర్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ టచ్ చేయండి. తాజా 30 ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ మిత్రులకు షేర్ చేయండి.